హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. సాయంత్రం 6 దాటుతోంది. హాల్లో సోఫాలో విచారంగా ముఖం పెట్టి కూర్చున్నాడు రాజశేఖర్. ఆయన భార్య శ్రీలక్ష్మి. ఇంతలో ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన వారి కూతురు శిరీష బయట స్కూటీ స్టాండ్ వేసి ఇంట్లోకి రివ్వున వచ్చింది. వస్తూనే హాయ్ డాడీ, హాయ్ మామ్, ఏంటలా డల్ గా ఉన్నారు? పదండి సరదాగా అలా బయటికి వెళ్ళి ఏదైనా హోటల్లో భోజనం చేసి వద్దాం అంటూ హడావిడి చేస్తున్న కూతురి వైపు ఏ భావము లేకుండా నిర్లిప్తంగా చూశారిద్దరు. ఏంటి నా మీద కోపం పోలేదా ఇంకా? ఇలా ఎన్ని రోజులు మౌన యుద్ధం చేస్తారు? సరే మీ ఇష్టం అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది శిరీష. రాజశేఖర్, శ్రీలక్ష్మిల కోపానికి కారణం శిరీష పెళ్లి. శిరీష చదువై ఉద్యోగంలో చేరిన 3 సంవత్సరాల నుండి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు రాజశేఖర్ గారు. కానీ ఏ ఒక్కటి నచ్చట్లేదు శిరీషకి. ఒక రకంగా తప్పంతా వారిదే. వారు కూడా అదే నిశ్చయానికి వచ్చారు. ఒక్కతే కూతురని బాగా గారాబంగా పెంచారు. దానికి తోడు అసాధారణమైన సౌందర్యం, అమోఘమైన తెలివితేటలు ఆమె సొంతం. చిన్నప్పటి నుండి తనొక మహారాణిలా చూస్తూ అపురూపంగా పెంచడంతో శిరీష తన గురించి సుపీరియారిటీ కాంప్లెక్స్ పెంచుకునేలా చేశారు. తన అందానికి, చదువుకి ఎంతో గొప్పవాడు, రాజకుమారుడు లాంటి వాడు వస్తాడని కలలో విహరిస్తూ వాస్తవాన్ని మరిచింది. అందుకే తండ్రి తీసుకొచ్చే మంచి సంబంధాలలో ఏ ఒక్కటి ఆమెకు నచ్చటం లేదు. ఎన్ని మంచి సంబంధాలు తెచ్చినా ఏదో ఒక లోపం చూపించి క్యాన్సిల్ చేస్తుంది. పొడవుగా, తెల్లగా ఉన్నవాడు వస్తే సరైన ఉద్యోగం లేదంటుంది. గవర్నమెంట్ జాబ్ సంబంధం తెస్తే రంగు తక్కువ, పొడవు లేడు అంటుంది. పోనీ అందం, ఐశ్వర్యం, ఉద్యోగం ఉన్న వాడిని తీసుకువస్తే బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి, నా వల్ల కాదు అంటుంది. అలా లెక్కలేనన్ని సంబంధాలు చూసి చూసి విసిగి వేసారిపోయారు ఇద్దరు. పెళ్లిళ్ల బ్రోకర్ చేతులెత్తేశాడు. మీ అమ్మాయికి నచ్చిన సంబంధం తేవడం నా వల్ల కాదంటూ. ప్రతిసారి పెళ్లి చూపుల కార్యక్రమం జరగడము, అందరూ నానా హడావిడి పడడము, ఆ తర్వాత శిరీష సింపుల్ గా నో చెప్పేయడము మామూలైపోయింది. నిన్ననే వచ్చిన అమెరికా సంబంధం కూడా నచ్చలేదని చెప్పింది. అబ్బాయి బాగున్నాడు, మంచి ఉద్యోగం, సాంప్రదాయమైన కుటుంబం అన్నీ తెలుసుకొని ఇది తప్పకుండా శిరీషకు నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్న రాజశేఖర్ దంపతులు ఆ సంబంధం కూడా అబ్బాయి నువ్వు నచ్చలేదని వంకపెట్టి రిజెక్ట్ చేయడంతో కూతురుపై అలిగి మౌనవ్రతం పాటించారు. పోనీ తను ఎవరినైనా ఇష్టపడితే అలా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటే అది లేదు. అసలు తన లాంటి అద్భుతమైన అందగత్తె ఇష్టపడాలంటే తనకు నచ్చే క్వాలిటీ కాదు కదా, కనీసం తనను కన్నెత్తి చూసే అర్హత కూడా ఆ చుట్టుపక్కల ఎవరికీ లేదనేది ఆమె స్థిర అభిప్రాయం. ఎలాగైనా తమ ఒక్కగానొక్క కూతురి పెళ్లి గ్రాండ్ గా జరిపించి తమ బాధ్యత తీర్చుకోవాలనేది. ఇది ఇలా ఉండగా మరో సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు వంశీ. బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. పెళ్లి చూపులకు అబ్బాయి ఒక్కడే వచ్చాడు మధ్యవర్తితో. మళ్ళీ యథావిధిగా పెళ్లి చూపుల తతంగం మొదలైంది. అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. ప్రతిసారి పెళ్లి చూపుల్లో శిరీషను చూడగానే అబ్బాయి కళ్ళల్లో మెరుపు, ఆనందం, హుషారు కనిపించడం సహజమే. కానీ వంశీ కళ్ళల్లో శిరీషను చూస్తూనే ఆనందం కలగకపోగా ముఖంలో విసుగు, నిర్లక్ష్య భావం కనిపించాయి. ఒక 10 నిమిషాలు శిరీషతో పర్సనల్‌గా మాట్లాడాలని అడిగిన మీదట పెద్దలు తప్పుకున్నారు అక్కడి నుండి. 10 నిమిషాల తర్వాత ముఖం సీరియస్‌గా పెట్టి అందరి ముందే మధ్యవర్తితో కోపంగా అన్నాడు వంశీ. ఏమిటండి ఇది? మీ మీద నమ్మకంతో మా కుటుంబం గురించి అంతా తెలిసిన వారు కదా అని మంచి మ్యాచ్ చూడమంటే ఇలాంటి అనాకారి చెత్త సంబంధం చూపించాలని. ఏంటి బాబు మీరనేది? నాకర్థం కాలేదు అన్నాడు మధ్యవర్తి. అసలు నేను ఫోటో చూడాలంటేనే మినిమమ్ ఒక మోస్తారు అందంగా ఉండాలి. అలాంటిది ఫోటోలో కంటే ఇంకా అందంగా ఉంటుందని మీరు నమ్మకంగా చెప్పబట్టి ఇంత దాకా వచ్చాను. కానీ నాకు భార్యగా కాదు కదా, కనీసం నా ప్రక్కన నిలబడ్డానికి కూడా అర్హత లేని అమ్మాయిని చూపించారు. సరే ఎటూ వచ్చాను కదా అని తన గురించి తెలుసుకోవాల్సని 10 నిమిషాలు మాట్లాడాను. అందం నేను ఆశించినంతగా లేకున్నా కనీసం ఎదుటి వారితో మర్యాదగా మాట్లాడే మేనర్స్ కూడా లేదని అర్థమైంది 10 నిమిషాలలోనే. అదీ కాక తన చూపులు మగాన్ని కట్టిపడేసేలాగా కాకుండా కాల్చుకు తినేసేలా ఉన్నాయి. దానికి తోడు ఈవిడ గారికి వంట చేయడం కూడా రాదట, ముగ్గులేయడం రాదట, పూజలు కూడా చెయ్యదట. నేను ఆంధ్రాలోనే అయితే అందమైన సాంప్రదాయక పద్ధతుల్లో ఉండే అమ్మాయిలు ఉంటారనుకుని భ్రమపడ్డాను. కానీ నాకు నచ్చిన ఏ ఒక్క క్వాలిటీ ఈ అమ్మాయిలో లేదని తేలిపోయింది. ఛ! నా టైం అంతా వేస్ట్ చేశారు అని విసవిస బయటికి వెళ్ళిపోయాడు. నోటి మాట రానట్టు అవాక్కయిపోయింది శిరీష. కన్నీళ్లు అప్రయత్నంగా వచ్చేస్తున్నాయి ఆమె చెంపల మీదుగా. నన్ను రిజెక్ట్ చేస్తాడా? ఆ విషయం జీర్ణించుకోలేక వారం రోజులు సిక్కయింది. లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండిపోయింది. రకరకాల ఆలోచనలతో గడిపింది. చివరకు తన తప్పు తెలుసుకుంది. తనను చూడ్డానికి వచ్చిన ఎంతో మందిని తను అలాగే అవమానించినప్పుడు వారు ఎంత హర్ట్ అయి ఉంటారో అనేది తనకు అనుభవమైంది. ప్రపంచంలో ఏ ఒక్కరు మిస్టర్ పర్ఫెక్ట్‌లు ఉండరని గ్రహించింది. కొన్ని విషయాలలో అయినా సర్దుకుపోకపోతే ప్రపంచంలో ఏ ఒక్కరికి పెళ్లవ్వదన్న విషయం ఆలస్యంగానైనా తెలుసుకుంది. తండ్రితో చెప్పింది శిరీష. డాడీ ఇక మీరు ఏ సంబంధం తెచ్చినా నాకు ఓకే. ముందుగా మీరే అన్నీ విచారించి మంచిది, నేను సుఖపడతాను అని మీకనిపిస్తే పెళ్లి చూపులేమీ వద్దు. సంబంధం ఖాయం చేసేయండి అని.
అంతా గమనిస్తూ మౌనంగా ఉన్నారు రాజశేఖర్ దంపతులు. శిరీష చెప్పిన మాటల్లో పన్నీరు కురిసినట్లయింది వాళ్ళ గుండెల్లో. ఆ తర్వాత నెల రోజుల్లో రాజశేఖర్ గారి డిపార్ట్‌మెంట్‌లోనే కొత్తగా జాయిన్ అయిన ఇంజినీర్ వికాస్‌తో పెళ్లి జరిగిపోయింది శిరీషకి. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే రాజశేఖర్ గారి ఆఫీస్‌లో కొత్తగా జాయిన్ అయిన వికాస్ తక్కువ కాలంలోనే ఆయనకు బాగా దగ్గరయ్యాడు. ఆఫీస్ విషయాలలో సీనియర్ అయిన రాజశేఖర్ గారి సలహాలు, సూచనలు పాటిస్తూ ఆయనకు బాగా ఆప్తుడయ్యాడు. కానీ గత కొన్ని నెలల నుంచి మౌనంగా, విచారంగా ఉంటున్న రాజశేఖర్ గారిని కారణమడిగిన వికాస్‌తో కూతురి విషయం ప్రస్తావించి బాధపడ్డారు. సహజంగా తెలివైనవాడు, సమయస్ఫూర్తి కలవాడైన వికాస్ శిరీష ఫోటో చూసి ఆమె అందానికి, అర్హతలకు ముగ్ధుడయ్యాడు. మీకు అభ్యంతరం లేకపోతే శిరీషకు చిన్న షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగిన మీదట అందగాడు, ప్రభుత్వ ఉద్యోగి, మంచి మనసున్నవాడు అల్లుడిగా వస్తే కూతురు దగ్గరలోనే ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చి వికాస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు రాజశేఖర్ గారు. ఆ తర్వాత తన ట్రీట్‌మెంట్‌లో భాగంగా తన ప్రాణ స్నేహితుడు కాలేజ్ డేస్‌లో డ్రామాలు, స్కిట్‌లు అంటే ఆసక్తి చూపే వంశీతో ఫేక్ పెళ్లి చూపులు ఏర్పాటు చేయించి పెళ్లి కొడుకు పాత్ర ఇచ్చాడు వికాస్. ఏది ఏమైనా కూతురు మొండి పట్టుదల వదిలి ఒక ఇంటిదవడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు శిరీష తల్లిదండ్రులు. శిరీష కూడా పెళ్లయ్యాక వికాస్ లాంటి మంచి భర్త దొరికినందుకు పొంగిపోయింది. పెళ్లికి ముందు అబ్బాయైనా, అమ్మాయైనా తమ జీవిత భాగస్వామి ఇలా ఉండాలి అన్న అభిష్టాలను, కోర్కెలను ఎంతవరకు సమంజసమో, సాధ్యమో తాము ఆశించే అర్హతలకు తాము సరిజోడి అవునో, కాదో నిజాయితీగా బేరేజు వేసుకోవాలి. పెళ్లైన తర్వాత ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకొని, గౌరవించి ఎదుటివారికి నచ్చేలా తమ ప్రవర్తనను సాధ్యమైనంత వరకు మార్చుకుంటూ జీవనం సాగించడమే వివాహ బంధంలోని పరమార్థం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.